రక్షణతో మన సంబంధం ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఇది బేస్గా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని నేను చదివి తర్వాత ఆరాధనలో మనం చదువుకున్న మరొక ఇందాక చదవబడిన లేఖన భాగంలో ఆ సంగతి కూడా నేను మీ ముందు పెడతాను. తెస్సలోనికై మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం కలిసి చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆ మాట గమనించండి. ఆత్మయు జీవమును శరీరమును. ఓకే, అది అలాగే ఉంచి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని 9, 10 కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాం. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికి నిత్య రక్షణకు కారకుడాయను. చదవబడిన ఈ లేఖనాన్ని దేవుడు మన వినికిడిలో దీవించినట్లు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వాధికారివైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మిమ్మలను ఆరాధించుటలో మా వంతుగా మేము అర్పించిన స్తుతి యాగములు, హృదయార్పణలు మీరు స్వీకరించారని నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కానీ మా ఆరాధన ఇంకా సంతృప్తికరంగా మాకే లేదు. ఇంకను ఉన్నతమైన స్థితిలో మరింత దగ్గరగా మరింతగా మిమ్మల్ని అర్థం చేసుకొని ఆరాధించాలి అన్న మనసు మాలో ఉంది. ఈ విషయంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించండి. పరలోకపు ఆరాధన అనుభవాన్ని భూలోకములోనే మేము అనుభవించగలుగునట్లుగా కృపనిమ్మని ప్రార్థన చేస్తూ మేము చేయబోతున్న ధ్యానాన్ని మా అందరి కొరకై దీవించి అనుగ్రహిస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు సర్వశక్తిగల నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం రక్షణతో మన సంబంధం గురించి నేను చెప్తాను. అది చెప్పడానికంటే ముందు రక్షణ అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇవి తెలిసిన మాటలే, కానీ తెలిసిన మాటల దగ్గరే ఎక్కువ మంది మనం బోల్తా పడుతుంటాం. అందుకే అప్పుడప్పుడు నేను చెబుతుంటాను కదా, కొండను గుద్దుకొని పడిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, కంటికి కనబడని చిన్న రాయి తగిలి పడిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఎందుకు అంటే చిన్న రాయిలు కంటికి కనపడవు. అవి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలవాటైపోయిన రోడ్డులాగే ఉంటుంది, కానీ అక్కడే పొరపాటు జరుగుతుంది. కొండ అంటే పెద్ద ఆటంకం ఎదురుగా కనపడుతుంది, దాని విషయంలో ఎవరు పొరపాటు చేయరు. కానీ అలవాటైన రోడ్డు మీదే పొరపాట్లు జరుగుతుంటాయి. అలాగే రక్షణ విషయంలో కూడా అటువంటి పొరపాటు జరిగే అవకాశం ఉంది. అందుకని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. నేను చేస్తున్న ఈ ధ్యానం మీలో కొంతమందిని భయపెట్టొచ్చు, బట్ అది అవసరమే. మీలో కొంతమందికి అనుమానం రేకెత్తించవచ్చు, కానీ అది అవసరమే. ఎందుకంటే యేసు ప్రభువే అటువంటి బోధ చేశాడు. అపోస్తలుడైన పౌలే అటువంటి సంగతులు తెలియచేశాడు. అపోస్తలుడైన యోహానే ఆ సంగతులు తెలియచేశాడు. అపోస్తలుడైన యాకోబు దాని గురించి హెచ్చరించాడు. అపోస్తలుడైన యోధ దాని గురించి హెచ్చరించాడు.
బైబిల్లో ఉండేవారు భక్తులు దాదాపు దాని గురించి హెచ్చరించారు. అందుకనే ఇది మీకు భయాన్ని పుట్టించిన, అనుమానాన్ని పుట్టించిన, దాని విషయమైన నిశ్చయతన్నా కలగాలి, లేకపోతే ఒక తీర్మానమైనా జరగాలి. ఎందుకు అంటే స్పర్జన్ గారు చెప్పినట్టు ప్రతి మనిషి జీవితంలో 2 తిరుగులేని నిర్ణయాలు చేయాలి. మొదటి నిర్ణయం రక్షకుని గురించి, రెండవ నిర్ణయం జీవిత భాగస్వామిని గురించి. రక్షణను గురించి లేదా రక్షకుని గురించి సరైన నిర్ణయం చేయకపోతే నిత్యత్వం అంతా నరకమే. అందుకే ప్రకటనల్లో కూడా చెప్పారు, కొంతమంది వాక్యాలు వింటున్నారు కానీ రక్షణ పొందకుండా అలాగే ఉంటున్నారు అని హెచ్చరించారు. జాగ్రత్త, రక్షకుని విషయమైన సరైన నిర్ణయం చేయకపోతే నిత్యత్వం అంతా నరకమే. తర్వాత జీవిత భాగస్వామి విషయమైన సరైన నిర్ణయం చేయకపోతే భూమి మీదే నరకం. అందుకనే ఆయన అన్నాడు ఆ మాట. రక్షకుని విషయమైన రాంగ్ డెసిషన్ నిత్యత్వంలో నరకాన్ని, జీవిత భాగస్వామి విషయమైన తప్పుడు నిర్ణయం భూలోకంలోనే నరకాన్ని నీకు రుచి చూపిస్తాయి. అందుకే ఈ విషయాల్లో ఎవరు అజాగ్రత్తగా ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అసలు రక్షణ అన్న దానికి అర్థం చాలా పర్యాయాలు మనకు తెలియనట్లుగానే బ్రతికేస్తుంటాం. ఒకసారి ఒక బొమ్మ ప్రొజెక్ట్ చేయబడుతుంది, చూడండి, ఆలోచించండి. కొద్దిగా లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే, మీకేం కనపడుతుంది ఇక్కడ? వట్టి కుర్చీనా? హృదయం బొమ్మ, రైట్? ఓకే. 3 బొమ్మల్లో ఏమైనా తేడా ఉందా? ఏమండి, ఏం తేడా ఉంది చెప్పండి ఉంటే? బయటకు ఉంది అంటున్నారు. ఓకే, సరే, క్లూ నేనే ఇస్తాను. దాని సైజుని బట్టి చెప్పండి. మొదటి దాంట్లో కుర్చీ చిన్నగా ఉంది, రెండో దాంట్లో కుర్చీ కొంచెం పెద్దగా ఉంది, మూడో దాంట్లో ఇంకా పెద్దగా ఉంది. నిజానికి అది ఇంకా నిండుకొని ఉండాల్సింది. ఆ మూడో బొమ్మ కొంచెం అలాగా వచ్చిందనమాట. సరే, కుర్చీ అంటే దేనికి సాదృశ్యం? బైబిల్ లెక్కలో అధికారానికి సాదృశ్యం. సింహాసనం అధికారానికి సాదృశ్యం. ఇప్పుడు రక్షించబడిన హృదయం అంటే ఏంటి? మొదటి పిక్చరా, రెండవ పిక్చరా, మూడవ పిక్చరా? మూడునా? సరే, రక్షణ అంటే ఏంటి? రోమా 10:9 ప్రకారం చూడకుండా చెప్పాలా? యేసు ప్రభు అని కాదు, యేసు ప్రభు అని. యేసు ప్రభు అని కాదు, తేడా తెలియాలి మనం. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయం అని. ప్రభువు అంటే ఎంత మట్టుకు ప్రభు? అది నా ప్రశ్న. ఒక మూలక ప్రభువా? సగానికి ప్రభువా? అంతటికి ప్రభువా? అదే నీ రక్షణ డిసైడ్ చేసేది. నువ్వు రక్షించబడ్డావో లేదో అన్న సంగతిని నిర్ణయించేది అదే, ఆ ప్రశ్నే. ఏదో ఒక 10 ఏళ్ల క్రితం 20 ఏళ్ల క్రితం చెయ్యెత్తాను, బాప్తిజం తీసుకున్నాను, ఆయన ఒక మూల కూర్చోబెట్టాను. యేసు ప్రభు అలా ఉండే దేవుడు కాదు. ఉంటే పూర్తిగా ఉంటాడు, లేకపోతే చెప్పండి పూర్తిగా ఉండడు. అందుకే ఒక ఆయన అన్నాడు, ఇఫ్ జీసస్ ఈజ్ నాట్ ద లార్డ్ ఆఫ్ ఆల్, హీ ఈజ్ నాట్ ద లార్డ్ ఎట్ ఆల్. యేసు క్రీస్తు అంతటికీ ప్రభువు కాకపోతే అసలు ఆయన నీకు ప్రభువే కాదు. సరే, నా ప్రశ్న, ఆయన ప్రభు అంటే దేనికి ప్రభు? జీవితంలో దేనికి ప్రభు? ఆయన ఆదివారానికి మాత్రమే ప్రభువా?
ఏంటంటే అటు చూస్తున్నారు? అన్ని రోజులకి ప్రభువేనా? రక్షణ అంటే అర్థం ఏంటి? అపోస్తలుడైన పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమన్నాడు చూడండి. మనకి యోహాను 3:16 తెలుసు, మొదటి పేతురు 3:16 తెలియదు. అదే విచిత్రం. యోహాను 3:16 ఏంటి? అది మనకు బాగా ఇష్టం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాబట్టి అనుగ్రహించాడు, నశింపక నిత్య జీవం పొందటానికి అనుగ్రహించాడు. ఫైన్. కానీ ఎంత మట్టుకు ప్రభు అయినా చదువుదాం రండి. యోహాను పేతురు మొదటి పత్రిక 3:16, 15-16 కలిసి ఉన్నాయి. దాంట్లో చివరి భాగంలో సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. తర్వాత మాట, మీ అందరు కలిసి చదువుదామా? మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేంట్లో ప్రభు? హృదయం. అంటే హృదయంలో ఏ పార్టీకి? అది నా ప్రశ్న. ఏ పార్టీకి? హృదయం అంతటిగా? హృదయం అంతటిగా లేకపోతే పార్టా? అపార్ట్మెంటా? ఇండివిజువల్ హౌసా? అపార్ట్మెంట్ అంటే ఏంటి? అపార్ట్మెంట్ అంటే ఏంటి చెప్పండి? అపార్ట్మెంట్ అంటే గ్రూప్డ్ హౌస్. అది దాంట్లో నీ వంతులో మాత్రమే నీది, మిగతాదంతా వేరే వాళ్ళది. ఇండివిజువల్ హౌస్ అంటే ఇప్పుడు మన హృదయం యేసు ప్రభుకి అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌసా? చెప్పండి. ఇండివిజువల్ హౌస్. మరైతే రక్షణ అంటే ఏంటి? ఇండివిజువల్ హౌసా, అపార్ట్మెంటా? అపార్ట్మెంట్ అంటే ఏంటి? ఆదివారానికి మాత్రమే అపార్ట్మెంట్. ఆ రోజు మినహాయించి నువ్వు ఎప్పుడు నా జీవితంలోకి రావద్దు. సోమవారం నుండి శనివారం దాకా నాది, ఆదివారం మాత్రమే నీది. అది రక్షణ కాదు. అందుకే నిజమైన శిష్యత్వం అనే పుస్తకాన్ని విలియం మెక్డొనాల్డ్ రాస్తూ ప్రారంభ కొటేషనే గుండెల్లో గుణపం దించేసేలాగుంటుంది. ఏంటో తెలుసా? వారాంతపు సమయాల్లో భక్తి చేసే వాళ్ళ కోసం దేవుడు కనిపెట్టడం లేదు. వారమంతా ఆయన అధికారం కింద బతికే వాళ్ళ కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు చదవచ్చు, ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, బట్ అండర్ ది లార్డ్షిప్ ఆఫ్ క్రైస్ట్. అది రక్షణ అంటే. లూకా డాక్టరే, కానీ ప్రభువుని వెంబడించటానికి, సేవించటానికి ఆ వృత్తి అడ్డం కాలేదు. మన క్రైస్తవ జీవితంలో ఆయన కొరకు సాక్షిగా బతకటానికి ఏది అడ్డం కాకూడదు. ప్రభుత్వం అంటే ఆయన అధికారం కింద బతకడం. సరే, ఇంకొక మాట, మార్కు సువార్త 16:16 చూడకుండా చెప్పండి. సరే చెప్పండి, సనుగుతున్నారు. 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఎవరు రక్షించబడతారు? నమ్ముతారా ఈ మాటని? ఎవరు రక్షించబడతారు? పెద్దగా చెప్పాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు. రైట్, అది అలాగే ఉంచండి. అపొస్తలుల కార్యాలు ఉంచు. అపొస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనానికి రండి. అప్పుడు సీమోను కూడా ఏం చేశాడు? ఎవరు? సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి. అంటే ఎవరిని ఎడబాయకుండి? దేవుని సేవకుని ఎడబాయకుండా ఉన్నాడు. ఏం చేసి? నమ్మి బాప్తిసం పొందాడు. ఇప్పుడు మన లెక్కలో ఈయన ఏమైనట్టు చెప్పాలి? రక్షింపబడ్డట్టు.
మరి ఈయన రక్షించబడ్డా? ఏంటండి అలా చూస్తున్నారు? 21వ వచనానికి రండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు, గనుక ఈ కార్యమందు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది. ఇప్పుడు చెప్పండి, నమ్మి బాప్తిసం పొందాడా లేదా? చెప్పాలి. పొందాడు. మరి ఇది రక్షణ? కమాన్, స్పీక్ అవుట్. నో. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. మరి ఇతను నమ్మి బాప్తిసం పొందాడు, కానీ పేతురు దాన్ని రక్షణ అంటలేదు. అంటే యేసు ప్రభువుకును ఈయనకి తగాదు వచ్చిందా? వ్యతిరేకం అది. మరి ఏంటి దాని అర్థం ఏంటి? హిస్ హార్ట్ ఈజ్ నాట్ రైట్. హృదయం సరైంది కాదు, కానీ నమ్మి బాప్తిసం పొందాడు. నమ్మి బాప్తిసం పొందిన సోదరులారా, సోదరీలారా, జాగ్రత్త. హృదయం సరైంది కాకుండా నమ్మి బాప్తిస్మం పొందితే పొడిపాపి తడిపాపి అవుతాడు, కానీ రక్షణ పొందడు. ఈజ్ యువర్ హార్ట్ రైట్ విత్ గాడ్? దేవుని ఎదుట నీ హృదయం సరైంది కాదు. 21వ వచనంలో అన్నాడా, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎవరితో అంటున్నాడు ఈ మాట? నమ్మి బాప్తిసం పొందిన ఆయనతో. అంటే నేను నమ్మానండి, బాప్తిసం పొందానండి అని భ్రమలో బతకొద్దు. హృదయం సరైంది కాకపోతే మోసపోతావు. అలా మోసపోయిన వాళ్ళ గురించే యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్పింది. మన జీవితంలో జరిగే కొన్ని తప్పులు సరిచేసుకునేలాగుంటాయి, కానీ కొన్ని తప్పులు సరిచేసుకోలేం. ఉదాహరణకి, నోట్లో నుండి ఒక మాట బయటకు వచ్చిందనుకోండి, వెనక్కి తీసుకోలేం. పేస్ట్ ట్యూబ్లో నుంచి పేస్ట్ బయటకు వచ్చిందనుకోండి, దాన్ని లోపలికి మళ్ళీ నెట్టలేం. ఆయుష్కాలం అయిపోయిందనుకోండి, దాన్ని మళ్ళీ వెనక్కి తేలేం. రక్షణ విషయంలో పొరపాటు పడ్డావనుకోండి, ఇక జీవితం దాటితే అవ్వదు. అందుకనే భయపెట్టిన, అనుమానం రేకెత్తించిన ఈ సందేశం మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. జీవితకాలం అంతా, నిత్యత్వం అంతా ఏడుస్తూ అంగలారుస్తూ నరకంలో కాలే కంటే 1 గంట సందేశం విని తర్వాత నిజమైన పశ్చాత్తాపంతో దేవుని వైపుకి తిరగడం గొప్ప సంగతి కదా. గంట వేస్ట్ అనుకుంటారా? ఆపరేషన్ అవడానికి ముందు విజయాని కొంతమంది దగ్గర సలహా అడగటం జరిగింది. ఎట్లాగా, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, అందులో ఒక అమ్మగారు చెప్పిన ఆన్సర్ భలే విచిత్రంగా ఉంది. బాబు, ఏదైనా 1 సంవత్సరం పాటు ఆమె ఇంట్లోనే ఉంటుంది కానీ లేదనుకో నువ్వు అన్నాడు. అంది ఆవిడ. అంటే ఏమి నొప్పి తగలకూడదు, జాగ్రత్తగా ఉంచుకోవాలి. 1 సంవత్సరం పాటు బరువులు ఎత్తనివద్దు. సరే, సంవత్సరం పర్వాలేదు కదా అనుకున్నాం. ఎందుకంటే తర్వాత ఆయుష్కాలాన్ని పోల్చుకున్నప్పుడు 1 సంవత్సరం పెద్ద వేస్ట్ కాదు. నిత్యత్వాన్ని గురించి ఆలోచించినప్పుడు 1 గంట వేస్ట్ కాదు. అందుకనే ఎవరు రక్షణ విషయమై భ్రమలో బతకొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్. అందుకే ఈరోజు సందేశం, రక్షణ అనేది
ఒక మూల యేసు ప్రభువుని కూర్చోబెట్టడం కాదు. ఏదో ఒక మీటింగ్లో చెయ్యెత్తి తీర్మానం చేసుకొని బాప్తీసం తీసుకొని ఇక జీవితమంతా ఇష్టానుసారంగా బ్రతకటం కాదు. నీ జీవితంలో అన్ని భాగాల్లో, అన్ని విషయాల్లో ప్రభు మీద ఆధారపడి ఆయన ప్రభుత్వం కింద బతకటం, అది రక్షణ అంటే. ఆయన ప్రభు దేనికి ప్రభు? నీ చదువుకి ప్రభువే, నీ భవిష్యత్తుకి ప్రభువే, నీ కుటుంబానికి ప్రభువే, నీ వ్యాపారానికి ప్రభువే, నీ ఉద్యోగానికి కూడా ప్రభువే, నీ తీర్మానాలకి ప్రభువే, నీ ఇష్టాలకి ప్రభువే. అలాగైతేనే ఆయన వస్తాడు, లేకపోతే రాడు ఆయన. రక్షణని భ్రమపడొద్దు. ఏదో చెయ్యెత్తి రక్షించబడి నీ ఇష్టము నువ్వు నెరవేర్చుకుంటున్నావు అని అంటే దట్ ఈజ్ నాట్ బిబ్లికల్ సాల్వేషన్. ఒక ఆయన అన్నాడు, రక్షణ పొందడం అంటే అర్థం ఏంటో తెలుసా? బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టించి ప్రభువా నీ చిత్తం అని ఆయన చేతిలో పెట్టడం, అదే రక్షణ. ఖాళీ చెక్ మీద సంతకం. ఆయన 100 వేస్తాడో 1000 వేస్తాడో 1,00,000 వేస్తాడో, బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి ఆయనకి ఇవ్వడం, అది రక్షణ. అంటే నీకంటూ ఇష్టాలు అభీష్టాలు ఏముండవు. ఆయన ఇష్టమే నీ ఇష్టం, ఆయన ఇష్టమే నా ఇష్టం, అదే రక్షణ. అపార్ట్మెంట్గా కాదు యేసుప్రభు ఉండాలని కోరుకుంది, ఇండివిజువల్ హౌస్. ఇంటి మొత్తాన్ని యేసు క్రీస్తు అందరికీ ప్రభు, అన్నిటికీ ప్రభు, అంతటికీ ప్రభు. అయితేనే ఆయన ప్రభువుగా ఉంటాడు, లేకపోతే ఉండడు. ఆయన ప్రభుత్వం కింద బతకటం. అందుకే పేతురు అంటున్నాడు, మరి ఆది కాలంలో ఆది సంఘములో అపోస్తలులు శిష్యులు ఎందుకు చచ్చిపోయారు అనుకున్నారు? జస్ట్ ఒక మాట 2 మాటల కోసం. యేసు ప్రభు యొక్క అక్షరార్థ సంబంధమైన సహోదరుడు యాకోబు ఆయన పట్టుకొని, ధర్మశాస్త్రంలో ఆరితేరినవాడు. అందుకే యాకోబు పత్రికలో యాకోబు ఒక గుడ్ లిసనర్, గుడ్ రైటర్, గుడ్ ఆరేటర్, చక్కగా మాట్లాడగలడు. అందుకే ఈయన గనక పట్టుకొని యేసు ప్రభుకే వ్యతిరేకంగా మాట్లాడిస్తే, ఎందుకంటే ఈయన యేసు ప్రభు చచ్చిపోయేదాకా మారు మనసు పొందలా. మీరు కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఆయన యాకోబుకును కనపడెను అని ఉంటుంది కదా. యాకోబు కనపడ్డాడంటే అర్థం ఏంటి? యేసు ప్రభు వారు శిలువ మరణం పొందేదాకా వీళ్ళు అడ్రస్ లేరు. ఎవరు? ఈ యోధా కానీ యాకోబు కానీ. అందుకే శిలువ దగ్గర చనిపోయే సందర్భంలో మరియ యొక్క బాధ్యతను ఎవరికి అప్పగించాడు? యోహానికి అప్పగించాడు. ఎందుకు? వీళ్ళల్లో ఇంకా బాధ్యత లేదు, మారు మనసు లేదు. అందుకే తల్లి బాధ్యతను వారికి అప్పగించాడు. అయితే పునరుద్ధానుడైన తర్వాత యాకోబు కనపడ్డాడు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన యాకోబుకును కనపడెను అని. అప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. అప్పుడు ఈ యూదులందరూ అనుకున్నారు, అరే యాకోబు ఇలా మారిపోయాడు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఆయనే కాబట్టి ఈయన మనిషేనయ్యా, ఈయన యేసుప్రభు కాదయ్యా, ఈయన దేవుడు కాదయ్యా, మేము ఎదురు చూసే మెస్సయ్య కాదయ్యా అని సాక్ష్యం చెప్పిస్తే ఇక తిరుగులేదు అని అనుకొని ఆయన్ని గట్టిగా పట్టుకొని, ఇగో నువ్వు మీ అన్నయ్యకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా అని తీసుకొని వచ్చి ఎత్తైన దేవాలయ శిఖరం మీద నిలబెట్టి, ఇక్కడ యూదులందరినీ పిలుస్తాం, నువ్వు చెప్పు, సాక్ష్యం చెప్పు. ఏమనంటే ఈ మా అన్నయ్య కానీ మనం ఎదురు చూసే మెస్సయ్య కాదని చెప్పు అని అంటే, అక్కడ నిలబడి యాకోబు సాక్ష్యం చెప్పాడంటే ఏమనంటే, నేను కూడా మీకులాగే అనుకున్నాను, అయితే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క సర్వాధికారం నాకు అర్థమైంది. నేను ఎంత వెర్రోన్నో ఎంత పిచ్చోన్నో నాకు అర్థమైంది. ఆయన నాకు అన్న కాదు మీరు అనుకున్నట్టుగా, ఆయన నాకు ప్రభు, నేను ఆయనకు దాసుణ్ణి. అందుకే యాకోబు పత్రిక ఎలా ప్రారంభిస్తాడు? యేసు క్రీస్తు దేవుని యొక్కయు
ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు. ఆయనకి దాసుణ్ణి నేను అన్నాడు. అంటే రే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకురా, వ్యతిరేకమైన సాక్ష్యం చెప్పడానికి ఈ మాట చెబుతావేంటి అని అంటే, లేదు నా సాక్ష్యం మారదు అంటే అక్కడి నుంచి అమాంతంగా తోసేశారు. కింద పడిన తర్వాత ఇప్పటికన్నా చెప్పు అంటే, నేను చెప్పలేను అంటే కర్రలు పెట్టి బడితలు పెట్టి కొట్టి చంపారు ఆయన్ని. యాకోబు అలా చనిపోయాడు. దేనికోసం? జస్ట్ బికాజ్ ఆఫ్ హిజ్ లార్డ్షిప్. రక్షణ అంటే అది అర్థం. చచ్చిపోవడానికైనా తెగించడం అది అర్థం. చచ్చిపోతానేమో అని అబద్ధం ఆడటం కాదు. అర్థమవుతుందా? అది బైబిల్ చెప్పే రక్షణ. ఆస్తిని కోల్పోవడానికి ఇష్టపడ్డారు హెబ్రీయులు. హెబ్రీ పత్రికలో చదవండి. మీరు తమ ఆస్తిని కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొనిరి. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఆస్తులే పోగొట్టుకున్నారా? అందుకేగా మనం పాట పాడతాం, ఏది నీ సాక్ష్యము అనే దాంట్లో, ప్రాణాలు బలి ఇచ్చిరి ప్రభునెంతో సేవించిరి, సింహాల కెరయైనను చింతేమి లేకుండిరి, ఏది నీ సాక్ష్యము. సింహాల ముందు ఎందుకు పడ్డారు వాళ్ళు? మరి ఎందుకు పడ్డారు? తమాషాకు పడ్డారా? ఆయన్ని మేము ఎరగం అని అనలేం అని చెబితే సింహాలను వదిలేరు వాటి మీదకి. చిన్న పిల్లల్నే తిన్నయ్యా, ఆడవాళ్ళనే తిన్నయ్యా. ఎందుకు అంటే ఆయన ప్రభువు కాదు అని చెప్పలేక చచ్చిపోయారు వాళ్ళు. బతకడానికి యేసు ప్రభు పేరును నాకు తెలియదు అని ఉద్యోగానికో దానికో అమ్ముకునే వాళ్ళు పరలోకంలో ఉంటారా అంటే నేనైతే నమ్మను. ప్రాణాలే పోగొట్టుకోవడానికి తెగించిన వాళ్ళు, వాళ్ళ విశ్వాసం ముందు మన విశ్వాసం ఎంతండి? అబ్బే అసలు ఆయనకి నాకు సంబంధమే లేదండి, నేను ఆదివారం మాత్రమే, అది కూడా ఏదో అందరు చర్చికి వెళ్తారు కాబట్టి వెళ్తున్నాను, నా మతం వేరు, నా కులం వేరు, నేను వేరు అని అనుకుని బ్రతికే వాళ్ళు. అదేమంటే ఆదివారం ఏమో క్రైస్తవునిగా, మిగతా లోకంలోనేమో అన్యునిగా. దట్ ఈస్ నాట్ సాల్వేషన్. అది రక్షణ కానే కాదు. ఆయన ప్రభుత్వం సర్వాధికారం టోటల్గా. అసలు ఆయన వాగ్దానం చేసింది ఏంటి? నిత్య జీవం. అల్పజీవం కోసం నిత్య జీవాన్ని నమ్ముకుంటావా? అల్పజీవం అంటే 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకు కోసం లక్షల కోట్ల సంవత్సరాల జీవితాన్ని నమ్మేసుకుంటావా? నో. ఆలోచించు మరి. ఆయన అందుకే వచ్చాడు, నా గొర్రెలకు నిత్య జీవం ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. అంటే ఈ జీవితం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించేవాడు సిలువెత్తుకోవాలి. దాని గురించి ఒక దేవుని దాసుడు వ్యాఖ్యానించాడు. సిలువ అంటే అర్థం కాదు కానీ నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తానని, యేసు ప్రభుని నమ్ముకోవడం అంటే సమాధి పెట్టి ఎంట తెచ్చుకోవాలి. యు మస్ట్ బ్రింగ్ యువర్ కాఫిన్ బాక్స్ విత్ యూ. అంటే బతుకుంటే ఆయన కోసం బతుకుతాను, చచ్చిపోతే ఈ పెట్టిలోనే నన్ను పెట్టండి అన్నట్టుగా బతకాలి. అది రక్షణ అంటే. బైబిల్ చెప్పే రక్షణ అదండి. అర్థమవుతుందా సోదరులారా? అది సంపూర్తి అధికారానికి ఒప్పుకోవడం రక్షణ. నేను తెలంగాణ వెళ్ళేటప్పుడు వరంగల్ దిగి సిద్దిపేట వెళ్ళటానికి బస్ కోసం చూస్తూ ఉంటే 2 గంటల పాటు బస్సు రాలా. వచ్చే సమయానికి ఒక బస్సు వచ్చింది, దానికి 3 బస్సుల జనం వచ్చి ఇక టైర్లెక్కి కిటికీలెక్కి లోపల నుంచి సంచులు వేసేవాళ్ళు, టవల్ వేసేవాళ్ళు సీట్లలో. నాకు చాలా బాధ అనిపించింది. అరే ఇంతసేపు నుంచి వెయిట్ చేశాను, వీళ్ళంతా లేటుగా వచ్చి ఇటేస్తున్నారు. ఒకడు
బాగా సన్నగా ఉన్నాడు, ఎత్తుగా ఎక్కి సీటు మొత్తం ఆ తలగ చుట్టే కండ ఉంటుందిగా, 3 సీట్లు ఒకటే పరిచేశాడు. లోపలికి వెళ్ళేటప్పటికి సీట్లన్నీ ఫుల్లే. ఏం చేయాలో అర్థం అవ్వాలా. ఏం చేయాలి చెప్పండి, మీరు న్యాయం చెప్పండి. ఏం చేయాలి? తిన్నగా బస్ ఎక్కే మనిషి విలువ కలిగిన వాడా, అడ్డదారిలో టవల్లో ఖర్చీఫ్లు వేసేవాడు, అది ఏది అధికారపూర్వకమైంది మీరు చెప్పండి? మనిషికి విలువ, వస్తువుకి విలువ కదా. అదే చేసి ఆడు నాకు రక్తం పొంగిపోయి ఆ పొడుగ్గా టవల్ వేసిన వాడు తోసి పడేసి కింద కూర్చున్నాను అక్కడ. ఆడు బయట నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. ఇదంతా తెలియదు వాడికి, నేను గమనిస్తూనే ఉన్నా. దమ్ము పీలుస్తూ ఉన్నాడు. అంటే వాడి ధైర్యం ఏంటి? ఓ టవల్ పడేశాను, నా సీటు గ్యారంటీ, ఖచ్చితంగా నేను వెళ్ళి అందులో కూర్చుంటాను అనుకున్నాను. వచ్చేటప్పటికి మొత్తం అందరు ఎక్కేశారు. లాస్ట్కి పొగ వదిలేసి కింద పడేసి కాలుతో నలిపేసి పైకి వస్తున్నాడు. తోసుకుంటా ఏది నా సీటు అనుకుంటూ వస్తున్నాడు. నేనేమి ఎరగనట్టు కూర్చున్నా. కూర్చునేటప్పటికి ఎక్కడికి వచ్చితే టవల్ కింద పడిపోయింది. నాదండి సీట్ అన్నాడు. నీదని పేరు రాసావా అన్నా. అని అంటే నేను టవల్ వేసాను అన్నాడు. టవల్ వేస్తే ఆ పక్కన ఉంది కదా కూర్చోండి. నేను మొత్తానికి వేసాను అంటాడు. నేను ఈ చివరే కదా కూర్చున్నాను, అవతల కూర్చో అన్నా. లేదు మా వాళ్ళు ఉన్నారు అన్నాడు. ఉంటే ఇంకొకరు కూడా కూర్చోబెట్టాను అని అంటే ఆయన అంటాడు, మేమిద్దరం వాదించుకుంటుంటే కండక్టర్ గారు వచ్చారు. వచ్చి ఏంటండి మీ వాదన అన్నాడు. అప్పుడు ఆయనతో కూడా ఇదే మాట, సార్ తిన్నగా ఎక్కిన మనిషి గొప్ప, అడ్డదారిలో వేసిన టవల్ గొప్ప, మీరు న్యాయం చెప్పండి అన్న. ఎట్టొకటి కూర్చోవయ్యా అంటున్నాడు ఆయన్ని. సార్ ఆ సీటు మొత్తం నాది అంటాడు. మొత్తానికి సర్దుకొని సనుక్కుంటా కూర్చున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానంటే, చాలామంది నమ్మి బాప్త్యసం పొంది సంఘంలో ఒక టవల్ పడేసినట్టు పడేశారు అంతే. ఇక ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఒక టవల్ పడేశారు అంతే. మేము ఇప్పుడు నమ్మామండి, బాప్త్యసం తీసుకున్నామండి, టవల్ పడేశారు. ఏ భయము లేదు, ఏ బాధ్యత లేదు. అది రక్షణ కాదు. అది చెప్పడానికి ఈ సందేశం. రక్షణ అన్న దాంట్లో 2 ఉంటాయి. ఒకటి డివైన్ సావరెనిటీ, రెండవది హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ. డివైన్ సావరెనిటీ అంటే దేవుని సార్వభౌమత్వం. హ్యూమన్ రెస్పాన్సిబిలిటీ అంటే మానవుని పాలిభాగత్వం, బాధ్యతాతత్వం. ఈ 2 కలిస్తేనే రక్షణ. రక్షించేది ఎవరు? దేవుడే, ఆయనే, క్రీస్తే. క్రీస్తు ద్వారానే రక్షణ. రక్షకుడు ఆయనే. కృప ద్వారానే రక్షణ. రక్షణకు కారణం కృపే, క్రియలు కాదు. కానీ విశ్వాసం ద్వారానే రక్షణ. విశ్వాసం నీ వైపు నుంచి ఉండాల్సింది. కృప దేవుని వైపు నుంచి, విశ్వాసం నీ వైపు నుంచి. అది రక్షణ. దట్ ఈజ్ సాల్వేషన్. దీన్ని బ్యాలెన్స్ చేస్తూ ఒక దేవుని దాసుడు ఏమని చెప్పాడంటే, రక్షణ పొందేటప్పుడు నాదంతా ఏమి లేదు ప్రభువా, సమస్తం నీదే అని నమ్మాలంట. కానీ దాని గురించి జాగ్రత్త తీసుకునేటప్పుడు, ప్రభువా నీదేమి లేదు, తప్పిపోతే ఆ బాధ్యత అంతా నాదే అన్నట్టు బతకాలంట. సర్వము నీదే అన్నట్లుగా నమ్మడం, అంతా నాదే అన్నట్లుగా బాధ్యతతో బతకడం, ఇదే రక్షణ. అర్థమైందా తేడా? దేవుని కోణములో నుంచి ఆయనదే కృప, కానీ నా కోణములో నుండి నాదే విశ్వాసం. నా విశ్వాసం ఆయన కృప కిందకి రాకపోతే అది రక్షణ అవ్వదు.
కేవలం నాకు విశ్వాసం ఉండి ఆయన కృప లేకపోతే అది రక్షణ అవ్వదు. దట్ ఈజ్ సాల్వేషన్. ఈ రెండు కలిపితేనే రక్షణ. కాబట్టి రక్షణ అంటే 7 మెట్లు చెప్తాను. చెప్పడానికంటే ముందు ఒక వీడియో ఉంది, చూడండి. 2 వీడియోస్. రక్షణ పొందటం అంటే చెరలో నుండి విడిపించబడడం. ఇది ఇశ్రాయేలీల చెరలో, ఇశ్రాయేలీలు హమాస్ చెరలో ఉన్నారు. వారి నిన్న విడుదల చేశారు. చేసేటప్పుడు చెరలో నుంచి విడుదలయ్యే వారి యొక్క భావోద్వేగాలు ఎలా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ వీడియో. ఓకే, ఎనఫ్. లైట్స్ ఆన్. ఏం అర్థమైంది చెప్పండి ఒకసారి. వాళ్ళల్లో ఎటువంటి భావోద్వేగాలు ఉన్నాయి? సంతోషమా, దుఃఖమా, ఏమన్నాయి? ఏంటి, ఏం అర్థం అవ్వలేదా? ఏం అర్థమైంది? దుఃఖం ఉంది, సంతోషం ఉంది, కృతజ్ఞత ఉంది, ఆశ్చర్యం ఉంది. ఎందుకు? ఓ 15 నెలలు, సంవత్సరంన్నర చెరలో ఉండి చావలసిన వాడు బయటకు వస్తే వాళ్ళల్లో ఎంత ఫీలింగ్ ఉంది. జీవితకాలం అంతా చావుకు లోనయ్యి చచ్చిపోవలసి నరకాగ్నిలో కాలవలసిన మనలను ఆయన రక్షించినప్పుడు మనలో ఆ ఫీలింగ్స్ ఎందుకు ఉండవు? ఆ సంతోషం ఎందుకు ఉండదు? ఆ దుఃఖం ఎందుకు ఉండదు? ఆ ఇమోషన్స్ ఎందుకు రావు? ఆర్ యు రియల్లీ సేవ్డ్? నువ్వు నిజంగా రక్షణ పొందావా?
పొందుంటే ఆ భావోద్వేగం రావద్దా? ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు కుటుంబ సభ్యులు, ఎంత ఉద్వేగం ఉంది వాళ్ళల్లో. హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంటే ఊపిరి బిగబట్టి చేతులు గట్టిగా, ఒకళ్ళ చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకొని, అందుకే హెబ్రీ గ్రంథకర్త అన్నాడు, ఇంత గొప్ప రక్షణ, సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్. అంత విలువైంది రక్షణ. ఆ రక్షణ కొరకు మనకి స్తోత్రాలు చెల్లించడానికి నోరు బేగలదు, కన్నీళ్ళు రావు, సంతోషం ఉండదు. తండ్రి, నా కోసం నువ్వు ఎంత రక్తం కార్చావు ప్రభు, ప్రభా నా కోసం ఎంత మేలు చేసావు ప్రభు, ప్రభా నన్ను ఎంత విడిపించావు నాయన, ఇంతే. అందుకే అనిపిస్తుంది, ఆయన సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకులు విలియం బూత్ గారు, ప్రభువా ఆత్మ విలువ అర్థమయ్యేలాగా మా సంఘస్థులందరికీ ఒక రాత్రి నరకంలో వేస్తావా అన్నాడంట. ఎందుకంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఆ పెయిన్ ఏంటో తెలుస్తుంది, ఆ విడుదల పొందిన వాళ్ళకి తెలుస్తుంది, ఆ సంతోషం ఏంటో, ఆ బాధ, అది మనకు అర్థం అవటల్లా. అది రక్షణ. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, 80 సంవత్సరాల మానవ ఆయుష్ కాలంలో ఒకవేళ అతనికి వచ్చిన, అతనికి 30 ఏళ్ళు అనుకుందాం, మహా అయితే ఇంకో 40 ఏళ్ళు బతుకుతాడు. 40 ఏళ్ళు బతికినందుకు ఎంత భావోద్వేగం ఉంటే దేవుడు మనకిచ్చింది ఏంటి? పెద్ద చెప్పండి, నిత్య జీవం. దానికి అసలు ఫీలింగ్సే ఉండవు. నిజంగా నువ్వు రక్షణ పొందావా? పొందితే అలాగే ఉంటావా? ఏ ఫీలింగ్స్ ఉండవా? కన్నీళ్ళు రావా? సంతోషం కలగదా? ఉత్సాహం రాదా? చచ్చిపోయావా? ఆర్ యు రియల్లీ సేవ్డ్? రక్షణ అంటే అది అర్థం. రక్షణలో 3 భాగాలు: ఆత్మరక్షణ, 2 ప్రాణరక్షణ, 3 దేహరక్షణ. ప్రాణం అంటే లేదా జీవం అనుకోండి. ప్రభు మన ఆత్మను రక్షించాడు. ఎలాగూ? బై పేయింగ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. పాపానికి రావలసిన శిక్ష ఆయన భరించి, ఆయన చెల్లించి మనలను రక్షించాడు. ఆత్మ రక్షించబడింది. ఇప్పుడు రక్షించబడాల్సిందేంటి? రక్షణ పొందు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడిన మనకు కాదు, రక్షింపబడుచున్న అంటే ఏం రక్షించబడుతుంది? జీవము, ప్రాణము, మనస్సు, అది రక్షించబడుతూ ఉంది. దాన్నే మీ మనస్సు మారి నూతనమవుట వలన రూపాంతరము పొందుడి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. మనస్సు మారడం అంటే దట్ ఈస్ బీయింగ్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము యొక్క శక్తి నుండి రక్షించబడడం. అయితే ఈ దేహంలో ఇంకా రక్షణ కలగల. ఈ దేహం ఒకానొక దినం చచ్చిపోతుంది. ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఈ దేహం అక్షయతను ధరించుకుంటుంది. దానిని దేహ రక్షణ అంటారు. చెప్పండి. మొదటి రక్షణ ఆత్మరక్షణ, 2వది మనసు రక్షణ లేక జీవము లేదా ప్రాణము, 3వది దేహ రక్షణ. ఈ దేహానికి ఇంకా రక్షణ కలగల. అందుకనే పౌలు రోమీలకు రాస్తూ అంటాడు, ఈ దేహములో మనము మూలుగుచున్నాము. కడుపు నొప్పి, కాలు నొప్పి, అల్సర్, క్యాన్సర్, ఇవన్నీ ఏంటి? దేహానికి ఇంకా రక్షణ కలగల. పాప పర్యవసానాలు అవి. జ్వరం, దగ్గు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, దేహానికి ఇంకా రక్షణ రాల. స్పిరిట్ ఈజ్ సేవ్డ్, సోల్ ఈజ్ బీయింగ్ సేవ్డ్ ఆర్ రెన్యూడ్
బాడీ విల్ బీ సేవ్డ్. ఈ మూడు జరగబోతున్నాయి. దాన్నే సంపూర్ణ రక్షణ అంటారు, కంప్లీట్ సాల్వేషన్. అర్థమైందా? కాబట్టి మనకి ఏ రక్షణ దొరికింది ఇప్పుడు దాకా? ఆత్మరక్షణ. మరి ఏమి రక్షణ? మనం సహవాసం, ప్రార్థన, బైబిల్ స్టడీ. ఇది ఎందుకు? మనస్సు మారడానికి, నూతనం అవ్వడానికి. అందుకే మారు మనసు పొందండి, మనసు మారి నూతనం అవ్వండి, యేసుక్రీస్తు సారూప్యతలోనికి ఎదుగుతూ ఉండండి అని. అందుకే ఈ కాలం అంతా రూపాంతరం పొందటానికే ఈ కాలాన్ని ప్రభువు ఇచ్చింది. ఆ రీతిగా మనం రూపాంతరం పొందుతూ ఉండగా ఒకానొక దినం పొందబోయే లోపే మనం చచ్చిపోతాం. ఒకవేళ ప్రభువు కూడా రావచ్చు. వచ్చినప్పుడు ఈ దేహం ఏం ధరించుకుంటుంది? మహిమ దేహాన్ని ధరించుకుంటుంది. ఇక దేహం ఎల్లకాలం ఆయనకు లాగా మనం ఉంటాం. సదాకాలం మనం ఆయనతో ఉంటాం, ఆయన వలె ఉంటాం, ఆయనను పోలి ఉంటాం. అది సంపూర్తి రక్షణ. అర్థమైందా? సాల్వేషన్ గురించి ఒక పిక్చర్ వచ్చిందా? అయితే రక్షణ పొందడం అంటే దాంట్లో 7 మెట్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. మీలో ఇవి కనపడుతున్నాయా లేదా పరీక్షించుకోండి. రక్షణలో 7 మెట్లు. నంబర్ 1, రక్షణ అంటే మొదటిదిగా పశ్చాత్తాపపడడం / దాన్నే మారు మనస్సు అంటారు. మారు మనస్సు అన్న పశ్చాత్తాపం అన్న ఒకటే. పశ్చాత్తాపపడడం, రిపెంట్ అంటారు దాన్ని. రిబెల్ కాదు, రిపెంట్. రిబెల్, రిపెంట్ దగ్గర పదాలు. రిబెల్ అంటే తిరగబడడం, రిపెంట్ అంటే మారు మనస్సు పొందడం. మారు మనస్సు పొందడం, పశ్చాత్తాపడటం అంటే ఆ జీవితం గురించి చి అని అనుకోవడం, పాత జీవితాన్ని గురించి అటువైపు తిరగడం, అటువైపు నుంచి మళ్ళడం. అందుకే ఈ రిపెంట్ అనే టర్మ్ని మూల భాషలో ఇలా వాడతారు. రైట్ అబౌట్ టర్న్ అంటారు. మిలిటరీ పరిభాషలో లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్ అని వెళ్తూ ఉంటారు. అక్కడ హాల్ట్ అంటారు, ఆగిపోవడం. నెక్స్ట్ రైట్ అబౌట్ టర్న్ అంటారు. ఏ దారిలో అయితే వెళ్ళాడో అదే దారిలో ఆగి వెనక్కి తిరిగి రావడం. మారు మనస్సుకు మూల పదం అది బైబిల్లో వాడింది. నువ్వు ఇదివరకు ఏ దారిలోకైతే వెళ్ళావో ఆ దారిలో ఆగి వెనక్కి తిరిగి రావడం. రెండవది దేవుని వైపు తిరగడం. మొదటి మాట ఏంటి? మారు మనసు పొందడం. రెండవది దేవుని వైపు తిరగడం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఆ మాట చెప్తుంది. మీకు రాసుకునే మనసుంటే రాసుకోండి. తర్వాత మూడవది రక్షణ అంటే యేసుక్రీస్తు ప్రభుత్వానికి ఒప్పుకోవడం. రోమాపత్రిక 10:9 ఆయన ప్రభుత్వానికి ఒప్పుకోవడం. నాలుగవది రక్షణ అంటే ఆత్మచేత ముద్రించబడడం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసియన్స్ 1:13 ఆత్మచేత ముద్రించబడడం. ఐదవది దేవుని వాక్య అధికారం క్రింద బతకడం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. ఆరవది దేవుడు ప్రేమించేదాన్ని ప్రేమించడం, ద్వేషించేదాన్ని ద్వేషించడం. అది రక్షణ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. ఏడవదిగా ఆత్మలో దీనత్వాన్ని అభ్యసించడం. ఎక్సర్సైజ్ హ్యూమిలిటీ ఇన్ స్పిరిట్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఇదండి రక్షణలో ఉన్న మెట్లు. చెప్తారా ఒకసారి? మొదటి మాట ఏంటి? పశ్చాత్తాపపడడం, దాన్నే మారు మనస్సు పొందడం అంటారు. రెండవది ఏంటి? మారు మనసు పొంది దేవుని వైపుకు తిరగడం. మూడవది ఏంటి?
దేవుని వైపు తిరిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుత్వానికి ఒప్పుకోవడం. ప్రభుత్వానికి ఒప్పుకోవడం అంటే ఎంతవరకు? ఏ ప్రభుత్వం? 5 నెలల ప్రభుత్వమా? 5 ఏళ్ల ప్రభుత్వమా? ఇస్తే పూర్తిగా ఇవ్వాలి, లేదా పూర్తిగా లేదు. లైఫ్ లాంగ్ సబ్మిషన్ టు హిజ్ లార్డ్షిప్. ఆయన ప్రభుత్వానికి సంపూర్తిగా ఒప్పుకోవడం. 4వది ఆత్మచేత ముద్రించబడడం, సీల్డ్ బై ద హోలీ స్పిరిట్. 5వది వాక్య అధికారం కింద బతకడం. అంటే దేవుని వాక్యం నీ పైన అధికారం చేస్తుంది. వాక్యానికి విధేయులు కాని వాళ్ళు పరలోకంలో ఉండరు. నోటి మాటను మీరినందుకే ఏదైనా తోటలో నుండి వెలేశాడు. జస్ట్ నోటి మాట. ఆ మాట శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చి రాత రూపకంగా మన చేతికి వచ్చినప్పుడు ఆ రాత ప్రకారం బ్రతకని వాళ్ళు నో గ్యారంటీ. నెక్స్ట్ తర్వాత, దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని నువ్వు ప్రేమించాలి. దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని నువ్వు ద్వేషించాలి. ఇదే జీవితంలో జరగట్లేదంటే నువ్వు రక్షణ పొందలేదు. దేవుడు దేన్నైతే ద్వేషిస్తున్నాడో, దేన్ని ద్వేషిస్తాడు ఆయన? పాపాన్ని ద్వేషిస్తాడు, పాపులను ప్రేమిస్తాడు, వేషధారులను ద్వేషిస్తాడు ఆయన. వేషధారులను ద్వేషించు, వేషధారుని ద్వేషిస్తాడు ఆయన. నువ్వు కూడా ద్వేషించాలి వేషధారుల్ని. దేవుడు ప్రేమించేదాన్ని ప్రేమించాలి. ఎవరైనా మీకు ఫోన్ చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం మీ ఇంటికి వస్తానంటున్నారు భోజనానికి అని అంటే ఏం చేస్తాం? ఫస్ట్ అసలు నమ్మం. తర్వాత నిజమేనండి అంటే, నిజమండి వస్తా అంటున్నారు, ఏదో తిని వెళ్తానంటున్నారు అని అంటే వెంటనే పిఏతో ఏమంటాం మనం? ఆయన ఏమి ఇష్టం అండి, మాకున్నది ఏదో పెడతామండి అని అనం. మనం ఏమంటాం? ఆయనకి ఏమి ఇష్టం అండి, ఆయన అదే మటన్ ఇష్టమండి, అబ్బా తినండి. ఆయన చికెన్ ఇష్టమండి, అది కూడా తినండి. మరి ఏమి ఇష్టం అండి? ఆయనకి ఏది ఇష్టమైతే మీకు ఏది ఉంటే అది పెట్టండి అంటే, అదేంటి అది ఏమి ఇష్టం అని అడుగు. 1 గంట వచ్చే వాళ్ళకే ఏమి ఇష్టం అని అడుగుతావే. జీవితాంతం నీతో ఉంటాను, నిన్ను విడువను ఎడబాయనని చెప్పిన ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? అది నెరవేర్చకుండా ఆయనకి కష్టం కలిగేలాగా బతుకుతూ ఉండి ఆయనకి ఇష్టమైన స్థలంలోకి నువ్వు వెళ్తానని భ్రమపడుతున్నావా? ఆయన దేన్ని ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించగలగాలి. ఆయన దేన్ని ద్వేషిస్తాడో దాన్ని ద్వేషించగలగాలి. అది రక్షణ. తర్వాత దేవుడు దేన్ని ద్వేషిస్తాడు? మనం ఇంట్లో కూర్చొని జబర్దస్త్ చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వస్తాడు, ఎంటర్ అవుతాడు. యేసు ప్రభు వద్దులే, పాస్టర్ గారు వస్తాడు. రాగానే ఏం చేస్తాం? రేయ్ నేను ఇందాక పిల్లోడు లేకపోయినా, రే నేను వద్దని చెబుతున్నాను కదరా, ఆపరా అంటారు. పిల్లోడు లేక అంటే ఆ నేరం ఎవరి మీదకి తోసేసి? పిల్లోడి మీదకి తోసేసి. ఎందుకు? అది ఇష్టం ఉండదని తెలుసు. మరి యేసు ప్రభువే వస్తే ఆయన నమ్ముకున్నానని చెప్పి ఆయనకి ఇష్టం లేనివి, ఆయన ద్వేషించేవి నువ్వెలా ప్రేమించగలుగుతున్నావు? అంటే నీ బీజం పంది బీజమా, కుక్క బీజమా, గొర్రె బీజమా? గొర్రెకి పుట్టేది గొర్రె, పందికి పుట్టేది పంది, దేవుడికి పుట్టేది దేవుని కుమారుడు. అది యోహాన్ అనేది. దేవుని మూలముగా పుట్టినవాడు
అనే మాట యోహాను పత్రికలో ఎన్నిసార్లు వచ్చిందో. బర్న్ ఆఫ్ గాడ్, బర్న్ ఆఫ్ ద స్పిరిట్. ఆయన ఏం ప్రేమిస్తున్నాడు, దాన్ని ప్రేమించగలుగుతున్నావా? అది రక్షణ. ఒకసారి నా వైపు అందరూ ఏకాగ్రతగా చూస్తున్నారు. ఇంక కొంచెం ఏకాగ్రతగా చూస్తూ ప్రశ్నకి జవాబు చెప్పండి. ప్రభు దేన్ని ప్రేమిస్తున్నాడు భూలోకం అంతట్లో? ప్రభు దేన్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు? బిసెంట్ రోడ్నా, అంబేద్కర్ స్టాచ్యూనా, నల్లి సిల్క్సా, గోలీ బ్రదర్ సిల్క్సా? వేటిని ప్రేమిస్తున్నాడు ఆయన? ఆయన దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించగలుగుతున్నావా? అది నీ దగ్గర ప్రశ్నార్థకమైతే చెక్ యువర్ సాల్వేషన్. ఆయన టేస్ట్ నీ టేస్ట్ ఒకటి కావాలి. ఆయన దేన్ని ద్వేషిస్తున్నాడు దాన్ని నువ్వు ద్వేషించగలగాలి. ప్రభు ద్వేషించే కొన్ని పాపాలు చెప్పండి. అహంకార దృష్టి. ఓకే, అహంకార దృష్టి మనలో ఉంటుందా ఎప్పుడైనా? అహంకారం అంటే ఏంటి? ఇది కూరలో కారం కంటే భయంకరమైన కారం, మసాలా కారం కంటే ఘాటైన కారం. ఏది? అహంకారం. అహంకారం అంటే ఏంటి? అహంలో నుండి పుట్టేది. ఎవరో అన్నారు, అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి అన్నాడు ఒక ఆయన. అహంలో నుండి పుట్టేది కారమే కానీ ఇంకేం కాదు. అందుకే పరలోక రాజ్యానికి ఓపెనింగ్ చిట్టా ధన్యతలలో మొట్టమొదటి ధన్యత ఏంటో తెలుసా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. తట్టుకోలేడు అహంకారాన్ని. గాడ్ కెనాట్ టాలరేట్ ఏ ప్రైడ్ పర్సన్. గాడ్ కెనాట్ టాలరేట్ ఏ డిజొబీడియంట్ పర్సన్. అవిధేయుణ్ణి తట్టుకోలేడు దేవుడు. గాడ్ కెనాట్ టాల్ ఎన్ అడల్ట్రస్ పర్సన్. ఒక వ్యభిచారిని ప్రభు తట్టుకోలేడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే సంగతి నేను మాట్లాడట్లేదు, కానీ ఇన్ జనరల్గా ఆయన ద్వేషించే వాటిలన్నిటిని నువ్వు కలిగి ఉండి నేను రక్షణ పొందాను అని ఎట్లా భ్రమపడతావు సోదరుడా, సోదరి? ఆయనకి ఏమైతే కోపం ఉందో నీకు అవంట కోపం ఉండాలి. ఆయనకి ఏమైతే ప్రేమ ఉందో అవంట నీకు ప్రేమ ఉండాలి. అది రక్షణ. బైబిల్ చెప్పే రక్షణ అది. లవ్ అఫేర్లో ప్రేమిస్తాడా? పర్లేదమ్మా, చూసుకో, చేసుకో. ఫిబ్రవరి 14 మిస్ అయింది కదా, మార్చి 14 అన్న ట్రై చేయి అంటాడా? పరలోక రాజ్యం ఈజీ కాదు. అపార్థం చేసుకోకండి, వాస్తవం చెక్ చేసుకోండి. నేను అందుకే ప్రారంభంలోనే చెప్పాను, మిమ్మల్ని భయపెట్టినా పర్వాలేదు, మిమ్మల్ని బాధ పెట్టినా పర్వాలేదు, అనుమానింపజేసినా పర్వాలేదు, కానీ మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోండి. ఎందుకంటే ఈ తప్పు జరిగితే నీ జీవితం అంతా పోయినట్టే లెక్క. యు లూజ్ కంప్లీట్లీ ఇన్ ఎటర్నిటీ. ఇక్కడ తప్పు జరిగితే దిక్కు లేదిక, ఎవరికి చెప్పుకోలేవు. జిల్లా కోర్టులో తప్పు జరిగితే హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టులో తప్పు జరిగితే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టులో తప్పు జరిగితే ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళొచ్చు. ఇక్కడ తప్పు జరిగితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ కోర్ట్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. దేవుడు దేన్ని ద్వేషిస్తున్నాడో దాన్ని ద్వేషించగలుగుతున్నావా? దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించగలుగుతున్నావా? దట్ ఈజ్ సాల్వేషన్. తర్వాత
ఆత్మలో దీనత్వాన్ని కలిగి ఉండడం కాదు, అభ్యసించడం. ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటి? చేసే పని మాటి మాటికి చేయడం. ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఏం చేస్తారు? పొద్దుటే లేచి ఇలా అంటారు, ఇలాగంటారు, ఇలాగంటారు, రోజు అదే చేసేది. నడక ఒక ఎక్సర్సైజ్. దీనత్వాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ ఎక్కడ చేయాలి? ముందు ఖాళీ ప్లేస్లో చేయాలి, వచ్చిన తర్వాత రోడ్డు మీద చేయాలి. నేను డ్రైవ్ చేస్తున్నానండి, ట్రాఫిక్ అంతా ఆపేసేయండి, నేను వస్తున్నాను కాబట్టి అంటే కుదరదు. నువ్వు అందులోనే ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే దీనత్వాన్ని ఎక్కడ ఎక్సర్సైజ్ చేయాలి? నీ పట్ల ఎవరు అహంకారంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ ముందు ఎక్సర్సైజ్ చేయాలి. దీనుల ముందు నువ్వు చేసేదేంటి ఎక్సర్సైజు? అహంకారంగా ప్రవర్తించే వాళ్ళ మధ్య నీ దీనత్వాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఎవరి ముందు ఎక్సర్సైజ్ చేశాడు ఆయన? అహంకారుల ముందు. నువ్వు అమ్మకు పుట్టావా, నాన్నకు పుట్టావా అని అంటే కాముకున్నాడు. అన్నాడా? లేకపోతే నాకు ఒకరోజు వస్తుందిరా, ఆ రోజు నేను తీర్పరిగా వస్తాను, ఆ రోజు మీ అంతు చూస్తాను రా అన్నాడా? ఎదిరించే వారిని భయపెట్టలేదు అని కదా పేతురు రాశాడు. దీనత్వాన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నావా? ఇదే చేయకపోతే నువ్వు రక్షించబడ్డట్టు ఏంటి? ఆత్మ విషయంలో దీనత్వమే లేకపోతే నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావని ఎలాగ అనుకుంటావు సోదరుడా, సోదరి? రక్షణ విషయంలో రెండు రకాల వాళ్ళు ఉంటారు. మొదటి రకం ఎవరంటే షూర్ కాయిన్స్ అంటారు. అంటే వాళ్ళు దీంట్లో మళ్ళీ రెండు, రక్షణ పొంది ఉంటారు, పొందామని వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళతో ఏ సమస్య ఉండదు. రెండవ రకం ఉంటారు, రక్షణ పొందలేదనే వాళ్ళు కూడా అనుకుంటారు, వాళ్ళతో కూడా ఏ సమస్య లేదు. వాళ్ళు షూర్ కాయిన్స్. క్యారమ్ బోర్డులో షూర్ కాయిన్స్ అని ఉంటాయి కొన్ని, తెలుసా? క్యారమ్ బోర్డు తెలుసా మీకు? షూర్ కాయిన్ అంటే ఏంటి అర్థం? అది ఖచ్చితంగా టచ్ చేస్తే పడిపోతుంది. అలాగే వీళ్ళు కొన్ని షూర్ కాయిన్స్ అనమాట. కొన్ని ఏమో నరకానికి, కొన్ని పరలోకానికి షూర్ కాయిన్స్. వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వల్ల దేంతో అంటే కొంతమంది రక్షణ పొందకుండా ఉంటారు, పొందామని అనుకుంటారు. అది అసలు భయంకరం. మరికొంతమంది ఉంటారు రక్షణ పొందుంటారు కానీ పొందలేదనుకుంటారు. వీళ్ళు జీవితం అంతా ఏడుస్తూనే ఉంటారు. నేను పొందలేదండి అనుకుంటుంటారు. వీళ్ళేమో ఏడుస్తుంటారు, వాళ్ళేమో మితిమీరిన ఆత్మవిశ్వాసంతో సీట్లో టవల్ వేసినట్టు బతుకుతుంటారు. సీట్లో టవల్ వేసినోడు దమ్ము కొట్టట్లా. అలాగే మేము ఇప్పుడు కాదండి, ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం అది ఏమనుకుంటున్నారు, టవల్ వేసాను నేను, అప్పుడే వేసాను టవలు. జాగ్రత్త. అందుకే పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకోండి. యోహాన్ అన్నాడు, మీరు దేవుని మూలంగా పుట్టారో లేదో మీరే చూసుకోండి. యాకోబు అన్నాడు, క్రియల మూలంగా మీ క్రియలు తగ్గట్టుగా ఉన్నాయో లేదో మీరే చూసుకోండి. యోధా అన్నాడు, మీరు నిర్జల మేఘాలలాగా ఉన్నారేమో మీరే చూసుకోండి. యేసు ప్రభు అన్నాడు, ప్రభు అని నన్ను పిలుస్తున్నారు, ఆ రోజు అక్కడ ఉంటారో లేదో మీరే చూసుకోండి. ప్రియులారా, రక్షణ విషయంలో పొరపడద్దు. నా చివరి తలంపు చెప్తాను. రక్షణ పోలికలు. లాస్ట్ స్లైడ్.
ఆఫ్ చేయండి ఒకసారి. అది ఉంచలేమా? పర్లేదు. మీ వైపే ఉంది కాబట్టి చదవండి. రక్షణ గురించిన పోలికలు. ఈ పోలికలు ఒట్టి పోలికలే కాదు, రక్షణతో మన సంబంధం. ఈ పోలికల్లోనే మన సంబంధం, మన బాధ్యత అర్థమైపోతుంది. ఓకే, రైట్. దీంట్లో 2 భాగాలు కనపడదనయా మీకు? మొదటి భాగం ఏంటి? దేవుని వైపు నుంచి. దేవుని వైపు నుంచి రక్షణ ఎలా మనకు పరిచయం చేయబడింది? నంబర్ 1, మొదటి పోలిక ఇది శైలం. శైలం అని తెలుగు పదం కంటే ఇంగ్లీష్ పదం అర్థమవుతుంది అని చూడండి. రాక్. రాక్ అంటే బండ. అంటే ఇది మనకేం తెలియజేస్తుందంటే అది స్థిరత్వానికి గుర్తు. బండ. నాశనకరమైన గోతిలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుంచి నా పాదములు బండ మీద నిలిపాడు. రక్షణ బండతో పోల్చబడింది. రెఫరెన్స్ కూడా ఇచ్చాను, తర్వాత చదువుకోండి. రక్షణ శైలం, బండ. రెండవది శృంగం. శృంగం అంటే ఈ ఇంగ్లీష్లో రాశాను కాబట్టి అర్థమవుతుంది. ఇంగ్లీష్లో ఏముంది? హార్న్. హార్న్ అంటే కొమ్ము. హార్న్ అంటే కొమ్ము అనమాట. కొమ్ము, బోర అంటారు. దాని యొక్క పర్పస్ ఏంటో తెలుసా? దాని పర్పస్ జయోత్సవం. అంటే రక్షణ మీకు ఇచ్చాను, జయోత్సవం చేసుకోండి, పండగ చేసుకోండి, ఎండిపోయి బతకొద్దు. యూ హ్యావ్ విక్టరీ, ఎంజాయ్ ఇట్. మూడవది చెప్పండి. అందరూ రాసుకోవడంలో బిజీ అయిపోయారు. అది గ్రూప్లో పెడతారులేండి, మర్చిపోకుండా పెట్టండి బాబు గ్రూప్లో. నెక్స్ట్ కేడము. అక్కడ ఏముంది? షీల్డ్. షీల్డ్ దేని వాడతారు? షీల్డ్ అదే దేనికి వాడతారు? అదే దేని నుంచి ప్రొటెక్షన్. కత్తి దెబ్బలు, బాణం దెబ్బలు పడకుండా వాడతారు. అంటే మీకు కేడమ్ ఇచ్చాను, మీ మీద దాడి జరుగుతుంటుంది, అడ్డం పెట్టుకోండి. శ్రమలు వస్తూ ఉంటాయి, మీరేం చేయాలి? ఈ శ్రమలు తాత్కాలికమేలే, ఈ అనారోగ్యాలు తాత్కాలికమేలే అనుకోండి, దాన్ని అడ్డం పెట్టుకోండి. అందుకే పేతురు వారిని హెచ్చరించడానికి రాస్తున్నాడు. అగ్ని వంటి మహాశ్రమలు మీకు కలుగుతున్నాయి, కానీ మీరు ఆశ్చర్యపోవద్దు, దీని తర్వాత ఏముంది? మహిమ ఉంది. దాని కొరకు ఎదురు చూడండి. కేడం అడ్డం పెట్టుకోవాలి. పాలికార్ప్ అనే వృద్ధుడిని తీసుకొచ్చి, ఏమయ్యా ఇంతమందిని నువ్వు మతమార్పిడి చేస్తున్నావు, ఇప్పుడు ముసలోడిని నేను చంపాడని మేము అనుకోవడం లేదు, ఇప్పటికే నీకు 80 ఏళ్ళు వచ్చినాయి, ఒక్క మాట చెప్పు, నిన్ను వదిలేస్తాం అని అంటే, ఏం చెప్పాలి సార్? ఆ యేసుప్రభు దేవుడు కాదు అని ఒక్క మాట చెప్పు అని అంటే, ఆయన అన్నాడు, గత 60 సంవత్సరాల్లో ఆయన నాకు ఏ అన్యాయం చేయలేదు, ఆ మాట నేను అనలేను, సారీ అన్నాడు. చంపేశారు ఆయన్ని. ఎందుకు చంపేశారు? ఎందుకు చచ్చిపోవడానికి ఇష్టపడ్డాడు తెలుసా? ఈ జీవితం తాత్కాలికం, ఈ మరణం తర్వాత నా ప్రభువుని నేను చూస్తాను. షీల్డ్ అడ్డం పెట్టుకున్నాడు. తర్వాత మరొక పోలికేముంది? దుర్గము. దుర్గం అంటే స్ట్రాంగ్ హోల్డ్, దాక్కునే స్థలం. యు మస్ట్ హైడ్ ఇన్ ఇట్. క్రూర మృగాలు దాడి చేసేటప్పుడు కుందేళ్ళు, సాధు జంతువులు వాటిల్లోకి దూరిపోతాయి, దుర్గంలోకి వెళ్ళిపోతాయి. యు హ్యావ్ సెక్యూరిటీ, హైడ్, అందులో దాక్కో. తర్వాత బాహుల్యము. ఏముంది అక్కడ? స్ట్రెంగ్త్, బలం. ఆ బలాన్ని, బలహీనంగా బతకొద్దు. రక్షణ బలం, రక్షణ బాహుల్యం అని ఉంటుంది. ఇవన్నీ రక్షణతో కలిసి ఉన్న పదాలండి. రక్షణ శైలము, రక్షణ శృంగము, రక్షణ కేడము, రక్షణ దుర్గము, రక్షణ బాహుల్యం. ఇవన్నీ రక్షణతో కలిసి ఉన్న పదాలు. ఓకే, నీ వైపు నుండి చూడండి, రక్షణ అను శిరస్త్రాణం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఏముంది? హెల్మెట్ అంటే HELMETయా, HELLMETయా?
HELLMET అంటే హెల్మెట్. హెల్మెట్ అంటే నరకంలో కలుసుకోవడం అని అర్థం. హెల్మెట్ అంటే శిరస్త్రాణం. శిరస్త్రాణం ఎందుకు? ఇప్పుడు శిరస్త్రాణం గురించి ఎక్కువ చెప్పక్కర్లే విజయవాడ వాళ్ళందరికీ, 2 వీలర్స్ ఉన్న వాళ్ళందరికీ. అది లేకపోతే ఏంటి? కేసు పడితే మనకి లాసు. అందుకనే అందరూ ఎందుకు రాళ్ళకి 500 కట్టే బదులు మనమే పెట్టేసుకుంటే అయిపోతుంది అని పెట్టుకుంటున్నారు. కొంతమంది ఏంటంటే తల నరిసిపోద్దేమో, మాసిపోద్దేమో, లేకపోతే అనుకున్న వాళ్ళు దాన్ని బండికి తగిలించుకొని తాళం వేసుకుంటున్నారు. ఆయన వచ్చినప్పుడు రాస్తున్నాడు అన్నప్పుడు తక్కువ తీసి తగిలించుకుంటున్నారు. భద్రత, హెల్మెట్, వేర్ ఇట్, దాన్ని ధరించుకో. తర్వాత రక్షణ అనేది పాత్ర, హోల్డ్ ఇట్. అది మనకేం తెలియజేస్తుంది? కృతజ్ఞత కలిగి బతుకు. ప్రియులారా, కృతజ్ఞత చెల్లించడం వేరు, కృతజ్ఞత కలిగి బతకటం వేరు. చెల్లించేది ఆదివారం మీటింగ్ అప్పుడు, కలిగి బతికేది అన్ని సమయాల్లో. కేవలము ఆదివారం మీటింగుల్లో మాత్రమే చెల్లించే వాళ్ళు ప్రోగ్రామ్డ్ క్రిస్టియన్స్, కార్యక్రమయుత క్రైస్తవులు. కృతజ్ఞత కలిగి బ్రతికే వాళ్ళు ప్రాక్టికల్ క్రిస్టియన్స్. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తర్వాత ఇష్టం వచ్చినట్టు బతకడం కాదు, కృతజ్ఞత కలిగి బతికే జీవితములో నుంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట పుట్టాలి. అది పాత్ర, హోల్డ్ ఇట్. అందులో తరగనీయొద్దు. దేన్ని? కృతజ్ఞతను. చేతిలో ఉందా? అది సంబంధం. ఓకే, నెక్స్ట్ దీపం. దీపం దీపం అంటే ఏం చేస్తుంది? దీపం రక్షణ దీపం అని ఉంది బైబిల్లో. ఆ దీపం దేని కొరకు? వెలుగు. ఇప్పుడు చెప్పండి, దీపం ఉన్న చోట చీకటి ఉంటుందా? చుచ్చు అంటారేంటి? కుక్కను కొట్టినట్టు ఉండదు కదా. ఓకే, మరి నువ్వు నిజంగా రక్షించబడితే నీలో చీకటి పనులు ఉంటాయా? అమ్మా నాన్నకి తెలియకుండా ఉండే పనులు, కాపరికి తెలియకుండా ఉండే పనులు, దాపరికాలు, మరొకరికి తెలియకుండా బ్రతికే బతుకుంటుందా? అంటే నీ దీపం ఆరిపోయిందని అర్థం. దాపరికాలు ఉండవు, నో హైడింగ్స్. అర్థమవుతుందా? హైడింగ్స్ ఉండవు. రక్షణ దీపం, వెలుగు. అసలు ప్రభువు మనల్ని పిలిచిందే ఎక్కడికి? ఆశ్చర్యకరమైన వెలుగులో. మరి దాపరికాలు ఎలా చేసుకుంటావు? సీక్రెట్లు ఎలా పెట్టుకుంటావు? అమ్మకు తెలియకుండా, అమ్మో ఈ విషయం అమ్మకు తెలిస్తే వరకు మీరు చూశారు కానీ నేను సిగరెట్ తాగటం పాస్టర్ గారికి చెప్పకండి. ఎందుకు ఆ దాపరికం? అందుకే ప్రకాష్ గారు ఒకసారి ఒక ఆయన గురించి వస్తే జేబులో పెట్టుకున్నాడని తెలిసి ఎదరగా పిలిచి, జేబులో సిగరెట్ ఉంది ఆయనకి, ఇప్పుడు అందరి ముందు తాగు అన్నాడు. చర్చిలో ఎలా తాగుతావు సార్ అని. చర్చిలో తాగకపోతే బయట ఎట తాగుతావు అన్నాడు. తాగితే అందరి ముందు తాగు, లేదా మానేస్తే అందరి ముందు మానే అని. ఎందుకు డబల్ బతుకు? తాగితే మా ముందు కూడా తాగు. అంటే మేమున్నప్పుడు మానేయటం, మేము లేనప్పుడు తాగటం. సిగరెట్ అనే కాదు, అది సినిమా అయినా ఏ పాపమైనా. దీపం ఆరిపోనివద్దు, చీకటిలో బతకొద్దు. అది దాంతో నీ సంబంధం. తర్వాత శిశువు. రక్షణ విషయంలో నీవు ఒక శిశువు అయితే ఏం చేయాలి? గ్రో, ఎదుగుతూ ఉండాలి. ఎదిగావా? ఎదుగుతున్నావా? 6 నెలలప్పుడు చిన్నపిల్లోడు ఉయ్యాల్లో ఉండి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉంటే ఎంత ముద్దుగా ఉంటుందండి. ఆడికి 16 ఏళ్ళు వచ్చినప్పుడు ఉయ్యాల్లో పండుకొని కాళ్ళు చేతులు కొట్టుకుంటూ పాలపీక పట్టుకొని చీకుతూ మా అని ఏడుస్తూ ఉంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి. ఎదుగుదల లేనివాడు అంత అసహ్యంగా ఉంటాడు సంఘంలో. ఎదుగుదల లేని వాళ్ళు అంత అసహ్యంగా కనపడతారు. చిన్నపిల్లలు అలిగితే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, పెద్దోడు అడిగితే ఫ్యాట్ మని చెంప మీద ఒకటి కొట్టాలనిపిస్తుంది.
ఇన్ని సంవత్సరాలు అయింది, ఏమి ఎదిగావు? అది రక్షణతో నీ సంబంధం. చివరి మాట, అదొక పని. వర్కౌట్ ఆన్ ఇట్. అందుకే వర్కౌట్ ఆన్ యువర్ సాల్వేషన్ అనే పదం అక్కడ వాడారు. ఫిలిప్పీ పత్రిక 2:12 కొనసాగించుడి అన్న పదం ఇంగ్లీష్లో వర్కౌట్ ఆన్ ఇట్ అని ఉంటుంది. పని చేయి, నీ పని చేయి. నమ్మేటప్పుడు విశ్వాసం తప్ప మరేమీ కాదు అన్నట్టు నమ్ము. దేవుడు తప్ప మరేమీ కాదు అన్నట్టుగా నమ్ము. ఆధారపడేటప్పుడు, నువ్వు పని చేసేటప్పుడు నేను కాక ఇంకేమీ లేదు అన్నంత బాధ్యతగా భయంగా పనిచేయి. అందుకే రక్షణ విషయంలో, పని విషయంలో పౌలు ఫిలిప్పీలను ఎలా హెచ్చరించాడు? భయముతోనూ. అందరూ చెప్పండి, ఈ వణుకుందా? ఇప్పుడు వాక్యం చెబుతుంటే కొంతమందికి వణుకు పడుతుంది లోపల నుంచి. ఇది వాక్యం చెప్పేటప్పుడు కాదు, నువ్వు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా ఉండాలి. అదే పౌలు అన్నాడు, మీ ఎదుట లేని సమయంలో ఉండాలి, అది మరి ఎక్కువగా అన్నాడు. అది భయము, వణుకు. అర్థమవుతుందా సోదరులారా? ఇది అర్థమైతే నువ్వు షూర్ కాయిన్ అనిపిస్తే, ప్రభువా నీకు స్తోత్రం అను. నీకు ఎక్కడన్నా డౌట్ కొడతంటే, ప్రభువా నేను సీమోన్ లాగా ఉన్నాను అనిపిస్తుంది, దయచేసి నా జీవితాన్ని మార్చు, నీ కాళ్ళ మీద పడుతున్నాను అను. రక్షణతో నీకున్న సంబంధం వెరీ 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ పర్మనెంట్. అది శాశ్వతం. అక్కడ నువ్వు విఫలమైతే, అక్కడ నువ్వు మోసపోతే, యు విల్ లూజ్ యువర్ ఎంటైర్ లైఫ్. కళ్ళు నరకంలో తెరవాలి, ఇక ఆ తర్వాత ఉపయోగమే లేదు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరి హృదయంలో వాళ్ళే వాక్యం మీ జీవితంతో ఏం మాట్లాడిందో పరీక్ష చేసుకోండి. రక్షణకు పోలికలు మన బాధ్యతలను జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ సంబంధాలు కలిగి బతుకుతున్నామా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. రక్షణ విషయంలో మోసపోవద్దమ్మా అయ్యా. మోసపోతే నష్టపోతావు. దిక్కు మొక్కు ఉండదు ఇక అక్కడ. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మా ఎదురుకు తీసుకొచ్చిన మీ లేఖన సత్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ వాక్యము విన్న ఏ ఒక్కరూ కూడా రక్షణ విషయంలో మోసపోకుండానట్లు, అలాగే దాని విషయంలో అనుమానము లేకుండానట్లు, నిశ్చయత కలిగి బ్రతుకున్నట్లు, భయముతో వణుకుతో కొనసాగించుకున్నట్లు కృపనిమ్మని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదా మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.